మరో వార్త చిత్తూరు టీడీపీ ఎంపీ శివప్రసాద్ కుమార్తె కారు డ్రైవర్పై దాడి కేసులో నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. ఎస్సీ ఎస్టీ కేసుల్లో ఎఫ్ఐఆర్ దాఖలు చేయడానికి 2 నెలలు సమయం ఉంటుంది. అయినప్పటికీ ఎంపీ కుమార్తెను దూషించి డ్రైవర్పై దాడి చేసిన నరేంద్ర రెడ్డిని ఒక్కరోజులోనే అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించామని చెప్పారు డీఎస్పీ ఆందోనప్ప. ఇందులో ఎలాంటి ఒత్తిళ్లు లేవన్నారు. చిత్తూరు టీడీపీ ఎంపీ శివప్రసాద్ కుమార్తె కారు డ్రైవర్పై దాడి కేసులో నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. ఎస్సీ ఎస్టీ కేసులో ఎఫ్ఐఆర్ దాఖలు చేయడానికి 2 నెలలు సమయం ఉంటుంది. అయినప్పటికీ ఎంపీ కుమార్తెను దూషించి డ్రైవర్పై దాడి చేసిన నరేంద్ర రెడ్డిని ఒక్కరోజులోనే అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించామని చెప్పారు డీఎస్పీ ఆందోనప్ప. ఇందులో ఎలాంటి ఒత్తిళ్లు లేవన్నారు. ఎంపీ కూతురు డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేయడం జరిగింది. ఇది వచ్చేసి 40/17 క్రైమ్ నెంబర్ కింద నమోదు చేసినారు. డ్రైవరు వచ్చేసి ఎస్సీ కులానికి చెందిన వ్యక్తి. అదేవిధంగా డాక్టర్ మేడం గారు కూడా ఎస్సీ కులానికి చెందిన వ్యక్తే. అయితే మేడం గారిని అన్నదేమి ఇందులో లేదు అన్నట్లు ఉంది, దర్యాప్తులో తేలింది. కానీ డ్రైవరు ఎస్సీ కులానికి చెందిన వ్యక్తి. ఆ వ్యక్తిని డ్రైవర్ హారన్ కొట్టినందుకు వాళ్ళు వచ్చి కొట్టడం జరిగింది. ఆ కొట్టిన దాంట్లోన అతను నేను ఎస్సీ అని చెప్తే కూడా వాళ్ళు అదే పనిగా కులం పేరు తెలిసి కూడా అతన్ని నిందించి కులం పేరు దూషించి కొట్టడం జరిగింది. దానిపైన కేసు దర్యాప్తు చేస్తున్నాం. దర్యాప్తులో భాగంగా వాళ్ళని ముద్దాయిలని ఇద్దరిని కస్టడీకి తీసుకున్నాం. ఇప్పుడు రిమాండ్ కూడా పంపించేస్తున్నాం జ్యుడిషియల్ కస్టడీకి. వాళ్ళు ఎవరికి సంబంధించిన వ్యక్తులు అనేది కాదు. అతను ఒక బిజినెస్ మ్యాను నరేందర్ రెడ్డి. అతని డ్రైవర్ వచ్చేసి అరుణ్ కుమారు. అతను బెంగళూరులోన తిరుపతిలోన బిజినెస్ చేస్తూ ఉంటాడు. అతను రెడ్డి వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి రకరకాలుగా మాట్లాడుతూ ఉండొచ్చు. వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు మేరకే వాళ్ళపైన కేసు నమోదు చేయడం జరిగింది. ముద్దాయిలను కూడా మేము కస్టడీలోకి తీసుకున్నాం. ఇప్పుడు రిమాండ్కి కూడా పంపిస్తున్నాము. దర్యాప్తు మేము సక్రమంగా చేసినాము. మాకు యాక్చువల్గా అయితే 2 months టైం ఉంది ఎస్సీ కేసు ఫైనలైజ్ చేసేదానికి. వితిన్ స్పాన్ ఆఫ్ 40 అవర్స్లోనే 35 అవర్స్లోనే మేము కేసు ఫైనలైజ్ చేయడం జరిగింది. ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. రిమాండ్కి పంపిస్తున్నాము. ఇందులోన రాజకీయాలకు మేము ఎలాంటి తావు ఇవ్వలేదు. మా ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు చాకచక్యంగా చేయడం జరిగింది. ఎస్పీ గారు పర్సనల్గా ఇంట్రెస్ట్ తీసుకొని ఈ కేసులో ఒక స్త్రీగా ఆమెను గుర్తించే ఈ విధంగా మేము కేసుని త్వరగా దర్యాప్తు చేయడం జరిగింది. చిత్తూరు టీడీపీ ఎంపీ డాక్టర్ శివప్రసాద్ కుమార్తెను దుర్భాషలాడి డ్రైవర్పై దాడికి దిగిన వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంటోంది. రోడ్డుకు అడ్డంగా కార్ పార్కింగ్ చేసిన నరేంద్ర రెడ్డి అతని డ్రైవర్ దాడి చేస్తే పోలీసులు వారికి వత్తాసు పలుకుతున్నారని ఎంపీ కుమార్తె ఆరోపించారు. రాజకీయ పలుకుబడి ఉన్న నరేంద్ర రెడ్డికి పోలీసులు రాచమర్యాదలు చేస్తున్నారని, తాను ఎస్సీ కావడంతో ఎంపీ కుమార్తె అయినా న్యాయం జరగడం లేదని శివప్రసాద్ కుమార్తె మాధవీలత ఆందోళన వ్యక్తం చేశారు. తిరుపతి ఎస్వీ మెడికల్ కాలేజ్లో ప్రొఫెసర్గా పనిచేస్తున్న మాధవీలతను నిన్న మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు రోడ్డుపైనే బైఠాయించారు. ఎంపీ కుటుంబమంతా రోడ్డుపైకి వచ్చి ఆందోళనకు దిగింది. తన సోదరి ఆసుపత్రిలో ఉంటే చూసేందుకు వెళ్లి వస్తుండగా రోడ్డుపైన అడ్డంగా పెట్టిన కారే దీనికి కారణమని మాధవీలత చెబుతున్నారు. కారు అడ్డుగా పెట్టిన వ్యక్తే రివర్స్లో తన డ్రైవర్ను ఇష్టం వచ్చినట్లు కొట్లాడాడని, తనను కూడా దుర్భాషలాడాడని ఆమె ఆరోపించారు. అతన్ని శిక్షించే వరకు వదిలేది లేదంటూ అక్కడే రోడ్డు మీదే బైఠాయించారు. ఇక్కడ కార్ ఒకటి ఇట్లా చాలా రోడ్డుకి అడ్డంగా పార్క్ చేసింది. అప్పుడు నేను మా డ్రైవర్ హారన్ కొట్టాడు. ఎక్కడ కొంచెం దూరంలో హారన్ కొడితే వాళ్ళు అప్పుడు వెళ్ళి కార్ ఎక్కారు. ఈలోగా ఆటోలు అన్నీ జామ్ అయిపోయాయి అక్కడ. సరే అని మళ్ళా ఇతను హారన్ కొట్టాడు. వెంటనే అతను కారులో నుంచి అతను ఎవరో మాకు తెలియదు, నరికేస్తా, ఏం రా హారన్ కొడతా ఉండవు అన్నాడు. ఇతను దిగెళ్ళి ఏం మర్యాదగా మాట్లాడలేవా, నరికేస్తానంటావేమి అన్నాడు. అంతే. వెంటనే వాళ్ళ డ్రైవర్ దిగొచ్చేసి మా డ్రైవర్ని గొడ్డును బాదినట్టు బాడేశాడు. ఎన్ని కొట్లు కొట్టాడంటే నేను చెప్పలేను. వెంటనే నేను దిగి, ఏమండి నేను డాక్టర్ శివప్రసాద్ చిత్తూరు ఎంపీ వాళ్ళ డాటరు, అతని ఎంపీ పర్సనల్ డ్రైవరు,
మేము హారన్ కొట్టిన దానికి ఇంత చేస్తున్నారంటే యూ షటప్, నువ్వు మాట్లాడద్దు నాతో. అతను ఫుల్గా పీకల దాకా తాగున్నాడు. వాడు ఈలోగా దిగొచ్చి ఇతను అడిగిన దానికి ఏమియా ఒక ఎస్సీ నేను నన్ను కొడుతున్నావు అంటే నిన్నేంద్ర కొట్టకుండా నేనని ఎట్లా ఇష్టం వస్తే అట్లా అతను వాళ్ళ డ్రైవర్ ఇద్దరు కలిసి కొట్టారు మా డ్రైవర్ని. రోడ్డుకు అడ్డంగా వాహనాన్ని ఆపిన నరేంద్ర రెడ్డి మాధవీలత కార్ హారన్ విని లోపల నుంచి వచ్చి డ్రైవర్పై దాడికి దిగాడు. తాను ఎంపీ డ్రైవర్ను అని చెప్పినా, ఎంపీ కుమార్తె కారులో ఉన్నారు అని చెప్పినా వినలేదంటున్నారు. పైగా కులం పేరుతో దూషించాడని మాధవీలత ఆరోపించారు. ఇదే విషయాన్ని ఆమె పోలీసులకు చెప్పినట్లు వివరించారు. నేను ఇతను లాక్కొని నేను పోలీసులకు ఫోన్ చేస్తున్నానంటే రాని తేల్చుకుంటా, నేను నీకు చేతనైన చేసుకో అని చెప్పేసి వాడు కారు ఎక్కి వెళ్ళిపోయాడు. ఈలోగా నేను ఆ టెన్షన్లో ఎవరికి చేయాలని మా హస్బెండ్కో నాన్నకో చేద్దామని ఫోన్ చేస్తా ఉంటే తిరుక్కొని వచ్చాడు. మళ్ళీ తిరుక్కొని వచ్చి ఎక్కడా పోలీసు ఎవడు రాలేదే అని చెప్పి వాడు రోడ్డు మీద 2 నిమిషాలు తిరిగి వాళ్ళు ఎవరో బంధువులు నువ్వు వెళ్ళిపో దీపు అంటున్నారు. వాడు వెళ్ళిపోయాడు. పోలీసులకు చెప్పినా స్పందించకపోవడంతో మాధవీలత తన తండ్రి ఎంపీ శివప్రసాద్కు సమాచారం ఇచ్చారు. చంద్రగిరి పోలీసులు నిందితుడిని పట్టుకున్నా అరెస్ట్ చేయకుండా అతనికి రాచమర్యాదలు చేయడాన్ని మాధవీలత తప్పుపడుతున్నారు. తాను ఎస్సీ కావడంతోనే ఎంపీ కుమార్తెను అయినా రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తమ పరిస్థితి ఇంతేనని ఆందోళన చెందారు. ఒక పొలిటీషియన్, ఒక ఎంపీ, ఎటువంటి ఎంపీనో మీకు అందరికీ తెలుసు. మేము ఏ రోజు ఇంత చిన్న మచ్చ తెచ్చుకునింది లేదు. మమ్మల్ని రోడ్డు మీద వాడు అంతా హెరాస్ చేసిపోతే వాడిని పోలీస్ స్టేషన్లో కూర్చొని ఇక్కడంటే మేమంతా వాడిని ఏమో చేసేస్తామంట, అందుకని లా అండ్ ఆర్డర్ ఇక్కడికి తీసుకున్నారంట. వాడిని మేము వెళ్ళాలంట, వాడికి సారీ చెప్పిస్తారంట. వాడేంటి నాకు సారీ చెప్పింది? కుక్కవాడు ఆడదాన్ని రోడ్డు మీద మాట్లాడిపోయినాడు. ఒక ఎస్సీని ఎట్టుబడితే ఎట్టుకున్నాడు. నేను ఒక ఎస్సీ, అతను ఒక ఎస్సీ. మా ఇద్దరిని కులం పేస్ట్తో దూషించి వాడు ఎట్టుబడితే ఎట్టు కొట్టిపోయాడు. మేమెప్పుడు ఇంత చిన్న హామ్ చేసిన వాళ్ళం కాము. మేము చాలా పొలైట్గా ఉంటాం. నేను ఒక ఎంప్లాయీని, వాడు మమ్మల్ని రోడ్డు మీద గలాట్ చేసిపోయాడు. నా డిమాండ్ ఒకటే, వాడిని ఎందుకు పోలీస్ స్టేషన్లో కూర్చొని మేపుతా ఉన్నారు ఏసీ రూమ్లో కూర్చోబెట్టుకొని? ఎందుకంటే వాడు అసిస్టెంట్ కమిషనర్ మేనల్లుడా, నేను ఒక ఎంపీ కూతురు, నాకేంటి? నేను ఇక్కడ కూర్చోన్నా రోడ్డు మీద. అందరు అంటారు పొలిటీషియన్స్ అంటే మీకేముందిలే అని. ఇది మాకుండేది మా ప్రభుత్వంలో. చంద్రబాబు నాయుడు గారిని కూడా అడుగుతాను నేను. ఒక ఎస్సీ ఉమెన్, నేను నాకు జరిగింది అన్యాయం. ఒక ఎంప్లాయీ అతని వాడిని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టుకొని ఇప్పుడు నన్ను లేపేసే దానికి వచ్చేసారు పోలీసులు. మొత్తం నన్ను లేపేసి తీసుకెళ్లిపోతారు. ఒకవైపు అధికార పార్టీ ఎంపీ కుమార్తె, పైగా ఎస్సీ కావడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. దాడికి పాల్పడిన నరేంద్ర రెడ్డి చిత్తూరు జిల్లాకే చెందిన మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి, ఇటు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి బంధువుగా చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో 2 పార్టీల నుంచి ఒత్తిళ్లు రావడంతో పోలీసులు ఎటూ తేల్చుకోలేని పరిస్థితుల్లో కూరుకుపోయారు. ఇందులో భాగంగానే చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని రాజీకి ప్రయత్నించారు. బాధిత కుటుంబాన్ని ఓదార్చే ప్రయత్నం చేశారు. ఎంపీ కుమార్తె ఫిర్యాదు చేయకపోయినా డ్రైవర్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు.